దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రియమైన సహోదరులారా, అందరూ బాగున్నారా? మరి మీ గురించి దేవుని దాసులుగా మరి ఎల్లప్పుడూ కూడా మా యొక్క సబ్స్క్రైబర్స్ యోగక్షేమాల గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి మంచి దీవెనలు దేవుడు ఇవ్వాలని నిరంతరము వాళ్ళకి ఆయుష్యం, ఆరోగ్యాలు, బిడ్డలు అన్ని విషయాల గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దయచేసి మరింత మందికి ఈ వాక్యం షేర్ చేసి గొప్ప దైవ దీవెనలు పొందుకోమని మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉన్నాం. మరి రాజుల మొదటి గ్రంథంలో నుంచి ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. అయితే రాజుల మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి చదువుకున్నట్లయితే, దావీదు గారు వృద్ధుడైపోతూ ఉన్నాడు. వృద్ధుడైపోయిన తర్వాత ఆయన తర్వాత ఎవరు రాజు అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే తన కుమారుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు అదోనియా, అగ్గీతికి పుట్టినటువంటి కుమారుడు. ఆయన నేనే రాజునవుతును అనుకుని కొన్ని గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తులకు 50 మనుషులను ఏర్పరచుకొని ఇలా చేస్తూ ఉన్నాడు. ఈ విషయము ఎప్పుడైతే ఈ యొక్క అదోనియా రాజ్యాన్ని పరిపాలించడానికి మరి చాలామందిని పిలిచి యాజకులను, రాజులను, తన సేవకులను ఒక 50 మందిని కూడా ఏర్పాటు చేసుకుని గుర్రపు రౌతులను తీసుకుని వచ్చి మరి యెరూషలేములో మరి బోర ఉదించినప్పుడు నేను రాజును అవుతాను అనే ఆలోచన పడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మరి మన బత్షెబా అనేటువంటి సొలొమోన్ గారి యొక్క తల్లి, ఆమె యోవాబును తీసుకుని, తన దావీదు సేవకుడైన యోవాబును తీసుకుని వెళ్ళి, అయ్యా అప్పుడు నాతాను తీసుకొని వెళ్ళి దావీదు గారి దగ్గరకు, మరి ఆ రోజు నాకు మాట ఇచ్చావు, సొలొమోను బత్షెబా కుమారుడైన సొలొమోను రాజు అవుతాడని. ఈరోజు మరి చూస్తుంటే అదోనియా తనకు తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు అని ఎప్పుడైతే విషయం తెలిసిందో, వెంటనే ఆ యొక్క వృద్ధులైనటువంటి దావీదు ఆ యొక్క నాతానుతో చెప్తాడు, ఆయన్ని అభిషేకించడానికి గాను నా ఏలినవాడు రాజు అదోనియా, నీ తర్వాత ఏలినవాడై సింహాసనం మీద కూర్చుని నీవు సెలవిచ్చితవా అని అడిగితే, లేదు నేను మాట ఇచ్చాను, ఈయనకి ఆ మాట ప్రకారం చేస్తాను అంటాడు. కొంత నూనె డబ్బా తీసుకుని వచ్చి ఆయనకి అభిషేకించి సొలొమోనుకి ఎక్కించి అక్కడ నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేస్తాడు సొలొమోనుకు. అంతటా రాజు అంటున్నాడు, మీరు మీ ఏలినవాడువైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి అంటే ఇక్కడ దేవుడి మాటలో ఆయన ఏ రీతిగా చేస్తూ ఉన్నాడు. 31వ అధ్యాయము 33వ మాటలో చూస్తే, 1వ అధ్యాయము 33, అప్పుడు రాజు అంటున్నాడు, రాజు ఆయన సన్నిధికి మరి యాజకుడైనటువంటి సోదోకును, ప్రవక్త నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు సోదోకు, ప్రవక్త వచ్చాడు నాతాను, తర్వాత యెహోయాదా కుమారుడైన బెనాయా ఆయన సైన్యాధిపతి వచ్చాడు. వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు రాజు సన్నిధిలో ఉండి రాజు అంటే దావీదు, మీరు మీ ఏలిన వాడినైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సోదోకును, ప్రవక్త నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటించవలెను. రాజు దావీదు మహారాజు సొలొమోనుకి పట్టాభిషేకం చేయడానికి ఒక ప్రవక్తను,
ఒక పాస్టర్ గారిని ఒక సైన్యాధిపతిని తీసుకొని మీరు గీహోనికి వెళ్ళి అక్కడ పట్టాభిషేకం చేసి నా కంచర గాడిద మీద తీసుకుని వెళ్ళండి అంటున్నాడు. అంటే ఇక్కడ నా కంచర గాడిద మీద అంటే అర్థం ఏమిటంటే ఆయన ఎక్కే రథం, రాజు ఎక్కే రథం. అది రాజులు ఎక్కే రథం మీద ఎవరైతే కూర్చుంటారో ఆయన నెక్స్ట్ రాజు. రాజు కూర్చున్న సీట్ ఎవరైతే కూర్చుంటారో ఆ సీట్లో కూర్చుని పెట్టండి. ఏ అర్హత ఉన్నటువంటి సీట్ అది. ఆ సీట్లో ఒకసారి కూర్చుంటే అది రాజుకి అర్హత ఉన్నట్టే. ఇక్కడ ఆదికాండం 41:43లో యోసేపు గారు ఎక్కడ కూర్చుంటారో తెలుసా? ఆయన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అందంతటి మీద అతనిని నియమించెను. ఫరో చక్రవర్తి తన రెండవ రథం మీద కూర్చుండబెట్టాడు. అతన్ని అప్పుడు వందనము చేయండి అన్నాడు. ఐగుప్తు దేశం అంతటికీ కూడా అతన్ని నియమించాడు. రాజు ఒక వ్యక్తిని అభిషేకించాలనుకునేటప్పుడు, పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది. ఈరోజు మన భారతదేశానికి కూడా ఒక ప్రమాణ స్వీకారము గవర్నర్ల ద్వారా, రాష్ట్రపతి ద్వారా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రీతిగా చేయడం చేతనే ఒక పద్ధతి, ఒక రాజు అవుతాడు ఇంకా ఆ రోజు నుంచి అంచే ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే ఇక్కడ దావీదు మహారాజు కూడా ఆయన అంటున్నాడు, అదిగో ఈయన ఆ కంచరగాడి మీద ఎక్కించి గీహోనికి అంటే ఆ ప్రాంతం తీసుకుని వెళ్ళి అక్కడ పట్టాభిషేకం చేసి ప్రజలందరికీ బాకానాదం చేయండి, రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని. అంటే ఎప్పుడైతే ఈ మాట ఆదికాండం 41:43లో యోసేపు గారికి కూడా అక్కడ ఫరో రాజు ప్రకటిస్తూ ఉంటాడు, నా తర్వాత ఈయన రాజు, ఈయనకి వందనం చేయండి అనేసి అని. అంటే ప్రధానమంత్రికి అభిషేకం చేస్తాడు. అయితే మరి 1వ రాజులు 1వ అధ్యాయము 5వ వాక్యంలో అదోనియా అగ్గీతు కుమారుడు అదోనియా కూడా అనుకుంటాడు, నేనే రాజునవుదును అనుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తులకు 50 మంది మనుషులను ఏర్పాటు చేసుకుంటాడు. మరి అక్కడ ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఇక్కడ ఈయన ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఇక్కడ అదోనియా ఆయన కూడా రాజకుమారుడే, కానీ తనకు తానుగా అదో గర్వించిన వాడై నేనే రాజునవుదును అనుకున్నాను. ఎందుకంటే నాకు ముందు మరి అబ్షాలోం లేడు, మరి నేనే కదా తర్వాత నాకే కదా రాజ్యాధికారం అని గర్వించి నేనే రాజునవుదు అనుకుని తనకు తానుగానే నిర్ణయించుకున్నాడు. కానీ అది చెల్లుబాటు కాలేదు. కారణం ఏంటంటే మరి ప్రజలందరి ఎదుట ప్రమాణ స్వీకారము జరగాలి. అలా జరగలేదు కాబట్టి అది చల్లలేదు. రాజుగారు చెప్పారు, ఇదిగో ఇక్కడ నాతాను ఉన్నాడు, సాదోకు ఉన్నాడు, మరి బెనాయా ఉన్నాడు, వీళ్ళు ముగ్గురిని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి చేయండి అన్నాడు. అప్పుడు సొలొమోను రాజుగా ప్రకటించబడడం జరుగుతూ ఉంది. అసలు కారణం ఏంటి? ఎందుకు రాజుని ఎక్కాల? ఒక ఎస్తేరు గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయం 6-11లో చూస్తే రాజు ఉపేక్షించవానికి ఏం చేయవాలని రాజు అతను అడగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించినని తనలో తాను అనుకుని రాజు తిట్లను. రాజు గణపరచి అపేక్షించవానికి చేయదగినదేమనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటమును ఒకటి తీసుకొని రాగా, గనుడైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను, ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచని అపేక్షించి వానికి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయదగినని అతని ముందర చాటింపవలెను. చూడండి ఎంత అలాగనే చేశారు ఈ యొక్క మొర్దెకైకి. ఎందుకంటే రాజు అనుకున్నాడు, అక్కడ హామాను అనుకున్నాడు, తనలో తను గర్వించి నాకే కదా అనుకున్నాడు, కానీ ఆయనకు జరగలేదు. అక్కడ రాజు మరి అహశ్వేరోషు రాజు ఇక్కడ మొర్దెకైకి ఈ రీతిగా ఘనపరిచాడు.
అందుచేత ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, నా కంచరగా అంటే రాజుగారు ఏ కంచరగాడి మీద దండను తీసుకుని పోయి రాజుగా చేస్తాడు. రాజు అయిన తర్వాత అదోనియా ఇంకా ఎక్కడున్నాడు, రాజు అయిపోయాడు, సీట్లో కూర్చున్నాడు. సీట్లో కూర్చున్న తర్వాత మరి అదోనియాకి ఆ పదవి పోయింది, తప్పుకున్నాడు, ఆయన చనిపోతాడు. అయితే సొలొమోను రాజ్యాధికారంగా వచ్చాడు. రాజ్యాధికారంగా వచ్చిన తర్వాత అయిపోతుందా, మరి రాజు అప్పగింతలు చేయాలి. అప్పుడు దావీదు సొలొమోను గారికి కొన్ని అప్పగింతలు ఇస్తూ ఉన్నాడు. ఆయన రాజా, నువ్వు ఇప్పుడు ఈ క్షణం నుంచి నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి అని అంటున్నాడు కదా. లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగిన అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమములను నియమించిన ధర్మంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదురు తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి కొన్ని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడవు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. చూడండి ఎటువంటి మాట ఇచ్చాడు 2వ అధ్యాయంలో. దావీదుకు మరణకాలం వచ్చేసింది. అయ్యా నేను చనిపోతున్నాను, ఇదిగో నువ్వు లోకులందరూ ఎలాగైతే చనిపోతున్నావు నేను కూడా ఆ రీతిగా వెళ్ళిపోతున్నాను. మరి నేను చనిపోతున్న ఒక రోజున నువ్వు ఏ రీతిగా నువ్వు చేస్తావో, ఏ రీతిగా మరి పరిపాలన చేస్తావో చూసుకో. ఇగో దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు, ఆయన మార్గాలు అనుసరించు, నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నింటిలో వివేకంగా నడుచుకో. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలన్నింటినీ కూడా నువ్వు శాసనాలను విధులను గైకొను అని తన కుమారుడికి అప్పగింతలు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ అప్పగింతలు ఈ రీతిగా చేయటం వలన దేవుని మాటలు కుమారుడికి చెప్పడం చేతనే ఇంక నా కుమారుడు మరింతగా మరి అది ఒక పద్ధతి అనమాట, అది ఒక క్రమము. ఆ క్రమంలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో నువ్వు నీ కుమారుడికి నువ్వేం చెప్తున్నావు, ఎప్పుడైతే ఈ పరిచయము మరి చెప్తూ ఉన్నాడో దేవుని గురించి చెప్తూ, మరి దేవుడి ప్రభావం ఏంటి, దేవుడి తాలూకా శక్తి ఏంటి, మనం ఎవరి బిడ్డలమై ఉన్నాము, మరి జీవం గల దేవుని బిడ్డలమై ఉన్నాము, సృష్టికర్త బిడ్డలమై ఉన్నాము, నీకు దేవుడే నాయన ఇదంతా ఇచ్చాడు, ఆయన కట్టలను మర్చిపోవద్దు, ఆయన న్యాయ విధులు మర్చిపోవద్దు. ఎప్పుడూ కూడా నువ్వు విని నడుచుకున్నట్లయితే ఎప్పుడు విడుచుకుంటాం. మన కుటుంబంలో రాజ్యసింహాసనం మీద ఒకడు నీకు ఉండక మానడు. ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఒకడు నీకు తప్పకుండా ఉంటాడు అని దేవుడు మాట ఇచ్చాడు. నాయన నువ్వు దాన్ని నిలబెట్టుకొని తన కుమారుడు చెబుతూ ఉంటాడు. అయితే ద్వితీయోపదేశకాండం 4:1 అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇశ్రాయేలులారా మీరు బతికి మీ పితరుల దేవుడని యెహోవా మీకిచ్చిన దేశంలోను పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలకు కట్టడలను విధులను బోధిస్తున్నాడు. ఇక్కడ రాజు అయినటువంటి దావీదు, మాజీ రాజు అయిన దావీదు మరి ప్రస్తుతం రాజుగా తన కుమారుడిని అప్పగించినప్పుడు ఆయనకు చెప్తూ ఉన్నాడు కట్టడలను విధులను. అందుచేతనే మరి 4:5 అంటున్నాడు, మీకు నేర్పితిని కదా, ఇవన్నీ మీకు నేర్పాను కదా నేను. మరి ఈ మాటలు చూసినట్లయితే మోషేకు దేవుడు చెప్తాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలు చెప్తాడు. మోషే కాలం అయిపోయింది, యెహోషువ కాలం అయిపోయింది, యెహోషువ కాలం వచ్చింది. అయితే యెహోషువతో కూడా మళ్ళీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చొప్పున చేయు, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తప్పుకోవద్దు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధనకు తప్పుకోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము
దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఇక్కడ కూడా అంటున్నాడు, మరి యెహోషువకు దేవుడు చెప్పాడు, యెహోషువకు చెప్పినప్పుడు యెహోషువ అలా నడుచుకున్నాడు. మోషేకు చెప్పాడు, మోషే నడుచుకున్నాడు. వాళ్ళ జీవితం ధన్య జీవితాలైనాయి. వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు తెలియజేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది వినలేదు దేవుని మాటను. మరి సొలొమోను గారికి తన తండ్రి అయినటువంటి దావీదు అప్పగింతలు ఇచ్చినప్పుడు కూడా అదే మాట చెప్తాడు, నాయన నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ బిడ్డలు ఎప్పుడు కూడా ఈ రాజసింహాసనం మీద ఉంటారు. మనకి దేవుడు మాట ఇచ్చాడు, నువ్వు జాగ్రత్తగా నువ్వు నడుచుకో, ఆయన కట్టలను నువ్వు దాటొద్దు, మీరొద్దు అని నేను అనేసి ఇలాగ అప్పగింతలు చేస్తూ కొంతమంది గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను. అయితే ఒకరోజు సొలొమోను గారి దగ్గర సొలొమోను ఈ రీతిగా ఉన్నటువంటి సొలొమోను అంటున్నాడు, ఒకరోజు గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండిన కనుక బలులు అర్పించడానికై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠ మీద 1000 బలులు అర్పించెను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.